హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈ మధ్య మా ట్రంప్ తాత వీడియో చేయకపోతే నా మనసు ఎటో అయిపోతుంది అనమాట. అందువల్ల పొద్దున్న లేసి పండుకోబోయేదాకా ట్రంప్ ఆలోచనలతో జీవితం గడిచిపోతూ ఉంది. ట్రంప్ వీసాలు ఆపుతాడా, H1B ఆపుతాడా, ఇమిగ్రేషన్ మన దేశానికి అలవ్ చేస్తాడా లేదా, L1 వాళ్ళని ఏం చేస్తాడు, F1 వాళ్ళని ఏం చేస్తాడు, ఓపీటీని ఏం చేస్తాడు అని చెప్పేసి నా మనసంతా అతలాకుతలం అయిపోతుంది అనమాట. అయితే ఈ మధ్య ట్రంప్ న్యూస్ లేకుండా అటు టీవీలోళ్ళు, ఇటు మేము, ఇటు విద్యార్థులు, మా ఆంధ్రాకి సంబంధించినటువంటి లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి నిద్రపడట్లేదు. సో ఈయన మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా కడుపులో తెడ్డుబెట్టి దేవేసినట్టుగా దేవుతున్నాడు. ఈ దేవడంలో భాగంగా మొన్న వెనిజులా ప్రెసిడెంట్ తీసుకుపోయి ఆడ పెట్టుకున్నాడు, అమెరికాలో పెట్టుకున్నాడు. సరే, అక్కడితో ఆగిండా. ఇంకో పక్క ఆ పక్క పోయేసి గ్రీన్లాండ్ గిల్లుతూ ఉన్నాడు, ఇటు పక్క వచ్చేసి ఇరాన్ గిల్లుతూ ఉన్నాడు. సో ఈ గిల్లటంలో భాగంగా ఇరాన్ గిల్లితే, ఇరాన్ ఏం చిన్న దేశం కాదు, ఇరాను పర్షియన్ సామ్రాజ్యం అనమాట. విశాలమైనటువంటి పర్షియన్ సామ్రాజ్యం, క్షిపణులు, అదేవిధంగా బ్యాలిస్టిక్ వ్యవస్థ, అణు వ్యవస్థ, అదేవిధంగా IRGCతో పాటు అత్యంత సొఫిస్టికేటెడ్ ఆర్మీ కలిగినటువంటి దేశం. ఎప్పుడైతే ఇరాన్ గెలకంగానే ఏమంటాడు, ఈయన ఎక్కడో అమెరికా చాలా దూరంలో ఉంటుంది. సో అమెరికా ఈజ్ వెరీ డిస్టెన్స్ ఫ్రమ్ అమెరికా. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చేసి నేను ఇరాన్ మీద దాడి చేస్తా అంటాడు. సో ఇజ్రాయెల్ మన ఇరాన్ ఆయన ఏమన్నా అంటే అయతుల్లా ఖమేనీ, నువ్వు కానీ నన్ను గెలిగితే నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది, ఇటుపక్క మీకు ఖతార్ ఉంది, యెమెన్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, ఇక్కడ నీ బేసిస్ అయితే ఉన్నాయో అందరమే తలా ఒక బాంబు వేస్తాను, నీకు చక్కగా వస్తుందని చెప్పి అన్నాడు. దెబ్బకి మనోడు భయపడ్డాడు. చూడు ఎట చూలు కొరుక్కుంటా ఉన్నారు. సో ఈ మధ్య చాలా పరిణామాలు జరిగినాయి. సో ఇజ్రాయెల్ మన ఇరాను దాని గగనతలాన్ని ఒక 4 అవర్స్ పాటు మూసేసింది. ఫస్ట్ ఒక 2 అవర్స్ మూసేసింది, దాని తర్వాత 4 అవర్స్ వరకు మూసేసింది. ఇరాన్ గగనతలం మూసేస్తే అన్ని దేశాలకు చుక్కలే. ఎందుకంటే దాని యొక్క ఎయిర్ స్పేస్ ఏదైతే ఉందో, ఈవెన్ పర్టికులర్గా ఇండియాలో కూడా అనేక ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఇరాన్ గగనతలం మూసేస్తే. చాలా దేశాలకి అది కరెక్ట్గా మధ్య పాయింట్లో ఉందన్నమాట. దానివల్ల దాని ఏరోస్పేస్ మూసేయంగానే చాలా విమానాలు వాటిని క్యాన్సిల్ చేసుకొని లేదా చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా దాని చుట్టూ హర్మోజ్ జలసంధి ఉంది. ఈ హర్మోజ్ జలసంధి కానీ ఆపేసిందంటే ప్రపంచం మొత్తం ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే చమురులో 1/3 ఆఫ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా హర్మోజ్ జలసంధి ద్వారా జరుగుద్ది. సో అదొక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. మన భారతీయులు కూడా 10,000 మంది ఉన్నారండి. ఇక్కడ ఏ కాలేజీకి పోయినా ₹1 కోటి చెప్తున్నారు కదా. ఇరాన్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్గా ఉంటుంది, చాలా మంచి మెడికల్ కాలేజ్ అనమాట. మన దగ్గర ఉన్నటువంటి షియా ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు, మెడికల్ కాలేజెస్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఒక 10-15 లక్షలు కడితే 5 ఏళ్ళు మెడికల్ అయిపోద్ది అనమాట. ఇది చదువు అయిపోద్ది, అవకాశాలు కూడా బాగున్నాయి వాళ్ళకి. అందువల్ల మన పిల్లలందరూ, ముస్లిం పిల్లలందరూ పోయి అక్కడ చదువుకుంటూ ఉంటారు. ఈ పిల్లలందరినీ అక్కడి నుంచి ఇక్కడ తరలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ప్రపంచం అంతా కూడా ఏమనుకున్నారు, ట్రంప్ ఏది చెప్తే అది చేస్తాడు కదా, వెనిజులా వాడిని మొడెరాని ఎత్తుకొచ్చినట్టు మన అలీ ఖమేనీని కూడా ఎత్తుకొచ్చేద్దాం అనుకున్నారు. అలీ ఖమేనీ మామూలు వాడు కాదు, పెద్ద ముదురు టెంక్ అనమాట. దాన్ని ఎత్తుకురావడం అంత ఈజీ కాదు. ఓకే, సో ఈ మధ్యలో ఏం జరిగింది, దీనికి ఇజ్రాయెల్ దానికి బ్రేక్ వేసింది. ఎట్లా బ్రేక్ వేసింది, ఈ డేవిడ్ బార్నియా ఎవడైతే ఉన్నాడో, ఈడు మొసాద్ చీఫ్. మొసాద్ అంటే ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ హెడ్ అన్నట్టు. ఈయన పోయేసి అమెరికాలో పర్యటన చేశాడు. వాషింగ్టన్లో ఉన్నటువంటి వాళ్ళ అధికారులందరితో కూడా మాట్లాడాడు. నెతన్యాహు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ మన ప్రెసిడెంట్, ఈయన కూడా పోయి ట్రంప్తో చెప్పాడు, నాయన నువ్వు ఇప్పుడు దాడి చేస్తే నువ్వేమో అక్కడెక్కడో ఉన్నావు, వాడు నా నెత్తిని తీసుకొచ్చి బాలిస్టిక్ మిసైల్ వేస్తాడు, నేను ఆగమైపోతాను, నేను ప్రిపేర్డ్ లేని యుద్ధానికి, జర నువ్వు ఆపు అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఏషియా యొక్క స్థిరత్వంగా లేకపోతే ఖతార్, యెమెన్, అదేవిధంగా సౌదీ అరేబియా, UAE, ఈ 4 దేశాలు అమెరికాకి చాలా అత్యంత ప్రియమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి దేశాలు అనమాట. సో ఈ ఏషియాలో ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీ కానీ స్టార్ట్ అయినట్లయితే మొత్తం ఆయిల్ మార్కెట్స్తో పాటు ఏషియా అంతా కూడా ఇబ్బంది పడుతుంది. లాస్ట్ టైము ఖతార్లో దోహాలో పోయేసి మనవాడు బ్యాలిస్టిక్ క్షిపణి వేసాడు పోయి, అక్కడ ఎవరో ఒక అతను ఉంటే తీసిపోయి చంపేసి వచ్చింది ఇరాన్ పోయేసి. ఆ దెబ్బతోటే ఖతార్ వాళ్ళు ముందుగానే వచ్చి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు, అరే బాబు నా మీదకి రావకు, నేను ఎట్టగొట్టాలి, ట్రంప్ తాత చెప్పి నీ మీద యుద్ధానికి రాకుండా చేస్తానని చెప్పేసి ఒప్పందం చేసుకుని పోయాడు. అందరూ అనుకున్నట్టుగానే మొత్తానికైతే ట్రంప్ వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మోనార్కు మనసులో పెట్టుకుని ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, మళ్ళీ ఇరాక్ వాడిని దెబ్బేస్తాడా ఏం చేస్తాడని చూడాలి. వాషింగ్టన్లో మొసాద్ చీఫ్ ఎవరైతే ఉన్నాడో, ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నాడో 4 కారణాలతో వెళ్ళాడు. సో ఇరాక్ న్యూక్లియర్ మరియు క్షిపణి స్థితిగతులపై సమాచారాన్ని ఇవ్వటం. ఎందుకంటే ఈ ఇరాన్ యొక్క మొత్తం లోగుట్టు అంతా కూడా ఇజ్రాయెల్ వాడికి తెలుసు. ఎందుకంటే ఈ మొసాద్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే డేంజరస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. నాకు తెలిసి
ఈ మొసాద్కి ప్రతి చిన్న గ్రామంలో కూడా వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు. ఇరాన్లో జరిగేటువంటి ప్రతి యాక్టివిటీని వీళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాడు. సో ఈ మానిటర్ చేసినటువంటి సమాచారాన్ని అంతా ట్రంప్ చేతిలో పెట్టారు. సో మేము చెప్తాం బాబు, సరైనటువంటి టైము, అదేవిధంగా ఎప్పుడు దాడి చేయాలనేది మేము చెప్తాం, అప్పుడు చేయండి తప్ప ఇప్పుడైతే వద్దని చెప్పేసి ఈ మొసాద్ చీఫ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రంప్కి ఒకవేళ తిక్కరేగి మళ్ళీ చేసేస్తాడని చెప్పేసి నువ్వు చేయొద్దు బతిలాడుకోవటం, అసలు నువ్వు చేయకుండా ఉండటం మంచిదని ఆయన్ని నచ్చ చెప్పడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ ఇంత చెప్పినా ట్రంప్ ఎవరి మాట వినడు కాబట్టి దాడి చేస్తే ఇరాన్ దాడిని ఎలా ఎదుర్కోవాలని కూడా అమెరికా అధికారులతో చర్చించడం జరిగింది. మొసాద్ ఎవరైతే ఈయన ఉన్నాడో దాని యొక్క పర్యటన యొక్క సారాంశం అన్నమాట. ఈయన అమెరికాలో పోయి పర్యటించాడు. సో నేను చెప్పినట్టుగా ఆలస్యం ఎందుకంటే ప్రతీకారం తీస్తుంది. ఇరాన్ దగ్గర అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. IRGC ఉంది, మంచి ఆర్మీ ఉంది, అదేవిధంగా వాళ్ళకి హిజ్బుల్లా సపోర్ట్ ఉంది, హౌతీస్ సపోర్ట్ ఉంది, మిలీషియా సపోర్ట్ ఉంది, ఇరాక్ మిలీషియా కూడా వీళ్ళకి సపోర్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కానీ చేస్తే వెంటనే ఇది ఇబ్బంది అయిపోద్ది అనమాట. సో భౌగోళికంగా దూరం ఉంది. ఇరాన్పై అమెరికా నేరుగా దాడి చేయలేదు. ఇరాన్ తన ప్రాక్సీస్ అనేటువంటి హిజ్బుల్లా హౌతీస్ ద్వారా ఇజ్రాయెల్పై దాడి చేస్తుంది. అందువల్ల ఇజ్రాయెల్ ముందుగా మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత నేను చెప్తాను, అప్పుడు కావాలంటే చేద్దాం అని చెప్పేసి ప్రస్తుతానికి దాడిని అయితే ఆపేసింది అనమాట. సో ఇది ఎట్టుందా, ఇది ఇట్టుండగానే అంటే ఈ వార్త కొంచెం చల్లబడినట్టుంది. ఇరాన్లో నన్ను ఎవరు తలుసుకోవట్లేదు, ప్రజలు ఎవరు తలుసుకోవట్లేదు, ట్రంప్ను మర్చిపోతారనే ఉద్దేశంతో మళ్ళీ పోయేసి అత్యంత ఫ్రెండ్స్ అంటే యూరోపియన్ కంట్రీసు అమెరికా అంటే ఒకే తానులో రెండు ముక్కలు. ఫస్ట్ ఏం చేసిండు, 10% టారిఫ్ అన్నాడు యూరోప్ మీద. మళ్ళీ జూన్ నుంచి 25% టారిఫ్ అన్నాడు. నీ కథ ఉందా ట్రంప్ తాత అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏం చేశారు, తిరిగి రిటాలియేషన్ టారిఫ్లు వేశారు. అందరూ చేస్తున్నాడు కదని చెప్పేసి మన మోడీ గారు కూడా వాళ్ళ యొక్క పల్సెస్ మీద రిటాలియేషన్ టారిఫ్ అంటే అందరూ ఎగరుతున్నారు కదని వానపాంగ కూడా ఎగిరినట్టు ఎప్పుడు భారతదేశం మౌనంగా ఉంటుంది, ప్రతీకారం జోలికి పోదు. కానీ ఇంతమంది చేస్తున్నారు కదా, నేను కూడా ఒక రాయేద్దామని చెప్పేసి మన ప్రభుత్వం కూడా ట్రై చేసింది. మొట్టమొదటిసారిగా ఇన్నిసార్లు మనల్ని బాగా గిల్లినా కొరికినా గమ్ముగా ఉన్నాం, ట్రంప్ తాత ఏం చేస్తున్నా సరే. కానీ ఈసారి మనం కూడా రిటాలియేషన్ టారిఫ్ వేయడం ద్వారా భారతదేశం ప్రపంచాన్ని ఒక రకంగా ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఇటువంటి మరిన్ని వార్తా సమాహారంతో 89 ఎప్పటికప్పుడు మీ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.